వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్ లో స్పాండిలైటిస్ సయాటికా సమస్యలకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ ఈ వెన్ను నొప్పి అంటే ఏంటి, ఆ నొప్పి ఎలా వస్తుంది? ఒకటండి, సాంస్క్రిట్లో ఒక చిన్న కొటేషన్ ఉంది. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థమేవ రిపు అని అంటారు. అంటే ఏంటంటే ఆలస్యం అంటే బద్ధకం. శరీరంలో ఉన్నటువంటి బద్ధకం అనేది ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏదైతే లైఫ్ స్టైల్ పాటిస్తున్నారో అందరూ, అస్తవ్యస్తమైన జీవనగతే కానివ్వండి, ఆహార లోపాలే కానివ్వండి, మానసిక ఆందోళన అశాంతే కానివ్వండి, లేదా ఫ్యాషన్ స్టేట్మెంట్స్ పాటించడమే కానివ్వండి, ఎక్కువగా ప్రయాణాలు చేయడమే కానివ్వండి, వీటన్నిట్లలో కూడా బద్ధకం అనే పాయింట్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే మనము చాలా రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం, బర్త్డే కానీ లేదా న్యూ ఇయర్ కానీ రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం, రేపటి నుంచి చేద్దాము అని. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. దాంతో ఏమవుతుందంటే ఈ లేజినెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం. ఏమవుతుంది, ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల, ఎక్కువగా నిలబడి ఉండడం వల్ల వెన్ను మీద అత్యధికమైనటువంటి ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఆ వెన్ను మీద అత్యధికమైన ప్రెషర్ పడ్డప్పుడు వెన్నులో ఉన్నటువంటి కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, సిరలు, ధమనులు, డిస్కులు ఇవన్నీ కూడా ఒకలాంటి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. వాటిల్లో వ్యత్యాసం ఏర్పడుతూ ఉంటుంది. ఎనీ చేంజ్ ఆర్ మిస్యూజ్ ఆర్ ట్రామా అంటే ఏదైనా చేంజ్ రావడం కానివ్వండి, లేదా మిస్యూజ్ చేయడం కానివ్వండి, లేదా దెబ్బ తగలడమే కానివ్వండి, కింద పడడమే కానివ్వండి, వీటన్నిటి వల్ల వెన్నునొప్పి అనేది దారితీస్తూ ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలా సామాన్యంగా కనబడే తీవ్రమైనటువంటి శరీర రుగ్మత. ఇది మనం వెనుకటి కాలంలో అనుకునే వాళ్ళము 45-50 దాటిన వాళ్ళకే వస్తుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి వెన్నునొప్పి 25 నుంచి 55-60 వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇదేంటంటే చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, లేదా సడన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లాంటివి కలిగినప్పుడు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లేదా దాన్ని అలక్ష్యం చేసినట్లయితే అది కాస్త పెద్ద వ్యాధిగా ముదిరిపోతూ ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి ధర్మల్ నుంచి కాలర్ ఉన్నారు. జ్యోతి గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ మా ఆయనకి 3 years నుంచి సయాటికా ఉంది సార్. ఓకే. వీపు నొప్పి, తుమ్మిర్లు, కాళ్ళలో స్పర్శ లేకపోవడము, ఓకే, అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఏం చేస్తూ ఉంటారమ్మా? ఏం పని చేస్తారు? టీచర్ అండి. బైక్ లో ఒక 15 minutes జర్నీ ఉంటుంది. ఓకే. కింద పడడము, దెబ్బ తగలడం ఏమైనా జరిగాయమ్మా? కింద ఏం పర్లేదు సార్ నాకు తెలిసినంత వరకు. ఓకే. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? టెస్ట్లు ఏమైనా చేయించారా? ఎంఆర్ఐ చేసింటే ఒక నరము అదే ప్రెజర్ అయింది అని చెప్పారు సార్. L1 L2 అదేదో సంథింగ్. ఓకే. ఇప్పుడు ఏంటమ్మా, నడవగలుగుతున్నారా లేకుంటే మంచంలో ఉన్నారా? లేదు సార్, బాగున్నారు. కానీ తుమ్మెర్లు, నొప్పులు, కొంచెం బైక్ జర్నీ రోంత చేసే లేక ఎక్కువ పెయిన్ కావడము అలా ఉంది సార్. ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు సార్ ప్రొఫెషన్ వైజ్ టీచర్ అన్నారు, ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు అన్నారు. దానివల్ల ఏమవుతుందంటే నడుములో ఒకలాంటి ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. కండరాలన్నీ కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. సాఫ్ట్ ఆర్గన్స్ అంటాము. అంటే మన కండరాలు, లిగమెంట్లు, టెండన్లు వీటి మీద అత్యధికమైనటువంటి ఒత్తిడి పడ్డప్పుడు ఆ కండరాలు ఒకలాంటి సంకోచావస్థలనే ఉండిపోతాయి. అంటే నిజానికి కండరాల విద్యుక్త ధర్మం ఏంటంటే సంకోచ వ్యాకోచాలు. అది కాస్త స్టిఫెన్ అయిపోయినప్పుడు 2 వెన్నుపూసలు దగ్గరికి వస్తాయి. మధ్యలో ఉన్నటువంటి డిస్కులలో అత్యధికమైన ప్రెషర్ పడుతుంది. లోపల గుజ్జు బయటకు వచ్చినప్పుడు నరం మీద ప్రెషర్ పడుతుంది అనమాట. సో నర్వ్ ఇరిటేషన్ అనేది కలుగుతుంది. ఆ నర్వ్ ఎక్కడి దాకానైతే వెళ్తుందో, అంటే ఇక్కడ ముఖ్యంగా L4, L5 అనే ప్రాంతంలో మనకు ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్లో పుట్టుకతో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ ఎక్కువగా మనం నిలబడ్డా, ఎక్కువగా ప్రయాణాలు చేసినా ఆ వీక్ పాయింట్ కాస్త రేగినట్టు అయిపోయి అక్కడ ఉన్నటువంటి నరం ఒత్తిడికి గురవుతుంది. ఆ నరము కాలంతా పాకేటువంటి సయాటికా అనే వ్యాధికి దారితీస్తూ ఉంటుంది. ఏదేమైనా ఒకసారి రిపోర్ట్స్ అన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. నిజానికి L4, L5లో డిస్కులలో సమస్య ఏర్పడింది మీ ఆయన గారికి. ఒకసారి చూసేసి కరెక్ట్ అయిన సహాయం చేయడానికి వీలవుతుంది. దీనికి ఆపరేషన్లు లేకుండా చికిత్స చేయొచ్చమ్మా. ఇప్పటికీ మనము 3 లక్షలకు పైగా బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్ చేశాము. 1,20,000 మందికి పైగా మనము సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని సార్ని కూడా రమ్మనంటే చూసేసి ఆయన వ్యాధి తీవ్రతను బట్టి ఆన్సర్ చెప్పొచ్చమ్మా. అంటే ఈ వెన్ను నొప్పి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? వెన్నునొప్పిని అంటే బేసిక్గా రకాలంటూ ఏమీ లేవండి. దీన్ని మన సౌలభ్యం కోసం క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టైంని ఆధారంగా చేసుకొని
అంటే ఎన్ని రోజుల నుంచి మనకు వెన్నునొప్పి వచ్చిందనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. సపోజ్ వెన్నునొప్పి 3 నెలలుగా మనల్ని బాధిస్తూ ఉంది, దానంతలో అదే తగ్గిపోతుంది అనుకోండి, దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నుంచి 6 నెలల లోపు వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలలు దాటిన తర్వాత కూడా వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. అదే సంవత్సరం దాటిపోయిందంటే క్రానిక్ కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అని కూడా అంటూ ఉంటాం. రెండోది ఏంటంటే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా అనటామికల్ పొజిషన్స్ని బట్టి కూడా బ్యాక్ పెయిన్ చెప్తూ ఉంటారు. ఒకటి సర్వైకల్ బ్యాక్ పెయిన్ అంటాం, అంటే సర్వైకల్ పెయిన్ అంటాం, నెక్లో వచ్చే ప్రాబ్లం. థొరాసిక్ పెయిన్ అంటాం, మధ్యలో వచ్చే పెయిన్. లంబో సాక్రల్ పెయిన్ అంటాం, అంటే నడుములో సాక్రల్ పార్ట్లో హిప్ జాయింట్లో వచ్చేటువంటి పెయిన్ లంబో సాక్రల్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇదే కాకుండా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా ఒక క్లాసిఫికేషన్ ఉందండి. దాంట్లో స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్, నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే కారణం తెలుసుకోగలిగినటువంటి బ్యాక్ పెయిన్, కారణం డిస్క్ ప్రాబ్లం ఉంది లేదా మజిల్లో ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని చెప్పేటువంటిది స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటాం. కానీ నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటే కారణం తెలియలేనటువంటిది అయినా బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉన్నటువంటి పేషెంట్లని దాన్ని నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటాం. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్, నేను స్పాండిలోసిస్ తో సఫర్ అవుతున్నాను సార్ లాస్ట్ 6 months నుంచి. ఓకే. C4, C5, C6 దగ్గర కొంత ప్రాబ్లం అని చెప్పారు డాక్టరు. ఓకే. దాని గురించి సలహా చెప్తారని. సార్ మీరు ఏం పని చేస్తూ ఉంటారండి? నేను టీచింగ్ సార్. టీచింగ్ అంటే మీరు ఏ స్టాండర్డ్ వాళ్ళకి చెప్తుంటారంటే? ఇంటర్ స్టాండర్డ్ వరకు చెప్తాను. ఇప్పుడు మానేసి, ఇప్పుడు లేదు సార్, 2 years నుంచి చేయట్లేదు, చెప్పట్లేదు. ఇంతకుముందు ఏమైనా కింద పడడం, దెబ్బ తగలడం ఏమైనా జరిగిందండి? ఏం లేదు సార్ అసలు. ఓకే. ఒక చిన్న పాయింట్ అండి, ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎలా వస్తుంది స్పాండిలైటిస్ అని చెప్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. నిజానికి మన స్పైన్ అనేది ఏదైతే ఉందో అది 4 వంపులతో కూడుకొని మనం పుడుతూ ఉంటాం. పుట్టిన తర్వాత అది 2 వంపులకి పర్మిట్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఒకటి మెడ ప్రాంతంలో, ఒకటి నడుం ప్రాంతంలో ఆ యాంగిల్ ఉంటుందన్నమాట. అక్కడ వీక్ పాయింట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, న్యాచురల్గానే వీక్ పాయింట్ ఏర్పడుతూ ఉంటుంది. నిజానికి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎప్పుడు వస్తుంది? మీ హెడ్ వెయిట్ మీ నెక్ మీద కంటిన్యూస్గా పడితే, అంటే షియర్ టెన్షను, టార్క్ ఫోర్స్లు, ఇవన్నీ ఎక్స్ట్రా ప్రెషర్లన్నీ కూడా పడినట్లయితే, ముఖ్యంగా మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మనం హెడ్ వెయిట్ నెక్ మీద పడదండి. అదే కొంచెం ఇంక్లైన్డ్గా కూర్చున్నారనుకోండి, ఈ హెడ్ వెయిట్ కాస్త నెక్ మీద పడుతూ ఉంటుంది. హెడ్ వెయిట్ మినిమం 6 kilos to 12 kilos వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ కంటిన్యూస్గా నెక్ మీద పడేసరికి అక్కడ ఉన్నటువంటి కండరాలలో తేడా వస్తుంది, అక్కడ ఉన్నటువంటి డిస్క్లు తేడా వస్తాయి. ఆ డిస్కులు పగిలిపోయి లోపల ఉన్నటువంటి గుజ్జు బయటికి వస్తుంది, న్యూక్లియస్ పల్పోసెస్ అంటాము. అది నరం మీద నొక్కున్నప్పుడు సర్వైకల్ రాడిక్యులోపతి అంటాం, అంటే చెయ్యంతా కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఏదేమైనా దీన్ని ధాతు క్షయం వల్ల జరిగినటువంటి పరిణామాల కిందకి తీసుకుంటాము. గ్రీవగత వాతం అంటాము, గ్రీవా హుండనము అంటాము. దానికోసం స్పెసిఫికల్లీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాతాహార చికిత్సలు ఉంటాయి, 4 రకాల చికిత్సలు ఉంటాయి. మీరు ఏదేమైనా ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వస్తే మీ శరీర ధర్మాన్ని బట్టి, మీ స్టేజ్ని బట్టి మనం కరెక్ట్ అయినటువంటి చికిత్సలు చేయడానికి వీలవుతుందండి. ఏదేమైనా మిమ్మల్ని పూర్తిగా నయం చేయొచ్చు, కాకపోతే దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, అది కూడా మేమే చెప్తా ఉంటాం. ఓకే, మరొకరు హైదరాబాద్ నుండి లక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నాకు బాబుకి ఇప్పుడు 16 సంవత్సరాలు సార్. అప్పుడు సర్జరీ చేశారండి నాకు బాబు టీచర్స్కి. అయితే చేసిన ఒక 20 రోజులకి ఇంటికి వెళ్ళాను సార్. మెట్ల నుంచి పడిపోయి వెనకాల బ్యాక్ గుద్దుకుంది సార్, లాస్ట్ మెట్. అది అప్పుడులో నొప్పి రాలేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంటది. అది 3 years బట్టి వస్తుంది. వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, అంత పెయిన్ వస్తుంటుంది సార్. మరి ఇప్పుడు ఏమైనా టెస్ట్ చేయించారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాను సార్. అది ఏమి ఒకసారి 2 times చూపిస్తే ఎక్స్రేలో కానీ ఏమి అనిపించలేదండి, స్కాన్ లో కానీ. మళ్ళీ అది మెడిసిన్స్ ఇచ్చారు, వాడాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ వస్తుంది సార్. అది మామూలు పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతుంటే కాసేపు రిలీఫ్ అవుతుంటది సార్. ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడేది? బోడబండ సార్, హైదరాబాద్. ఒక పని చేయండి అమ్మా, స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసుకోండి. మావి హైదరాబాద్లో బషీర్బాగ్, తార్నాక 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు అక్కడికి వచ్చినట్లయితే రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. వచ్చినట్లయితే చూసేసి కరెక్ట్ అయిన సలహా ఇవ్వడానికి వీలవుతుంది. ఏదేమైనా మీరు చెప్పినట్టుగా ఎక్స్రేలో మీకు ఏమి చేంజెస్ కనబడట్లేవు అనేది అయితే చెప్పారో,
2500 మందిలో ఒక్కరికి మాత్రమే ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ చేంజెస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారమ్మా. అంతేగాని డిసీజ్ ప్రాసెస్ ఏర్పడేది కనపడదు. ఓన్లీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకే 2500 మందిలో ఒక్కరికి మాత్రమే ఎక్స్రేల వల్ల కనబడుతూ ఉంటుంది. ఏదేమైనా వాతం లక్షణాలన్నీ కూడా తెలుసుకొని, వాత ప్రకోప లక్షణాలన్నీ కూడా తెలుసుకొని, పూర్వరూపాలు అనేవి కూడా ఉంటాయి. అంటే వ్యాధి రాబోయే ముందు కూడా కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం అందుకే గొప్పదిగా ఉంది. అవన్నీ కూడా చూసుకొని మీకు ఏ లక్షణం ఉంది, ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉంది అనేది తెలుసుకొని కరెక్ట్ అయినటువంటి చికిత్స చేయడానికి వీలవుతుందమ్మా. ఓకే అండి, మానసిక ఒత్తిడి వల్ల వెన్నునొప్పి ఎట్లా వస్తుంది? ఒకటండి, సింపుల్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో ఇది ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అండి. అంటే మనము ఆలోచించుకునే దాన్ని బట్టే ఈ స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. లోపల చాలా కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి బ్లడ్లో స్ట్రెస్కి గురైనప్పుడు. అలా కొన్ని కార్టికోస్టిరాయిడల్ హార్మోన్స్ అని కూడా కొన్ని ఉంటాయి, కార్టికోసాల్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా రిలీజ్ అయినప్పుడు, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు, అయితే మనం ఆ పనిని పూర్తిగా చేసేయాలి లేదా దాని నుంచి పారిపోవాలి అనేటువంటి సంకేతం మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లోకి ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బీపీ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది, లోపలంతా షుగర్ లెవెల్స్ కూడా ఆల్టర్ అయిపోతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కండరాల వ్యవస్థలో తీవ్రమైనటువంటి సంకోచావస్థలకి దారితీస్తూ ఉంటాయి. అంటే ఏమవుతుంది, కండరాలు వాటి విద్యుత్ ధర్మమైనటువంటి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్స్ చేసే బదులు అది కాంట్రాక్టెడ్ ఫేజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుమునే తీసుకున్నాం అనుకోండి, వెన్నుపూసకి మధ్యలో కొన్ని కండరాలు ఉంటాయి. నిజానికి బ్యాక్లో 210 కండరాలు ఉంటాయండి, 210 లిగమెంట్లు ఉంటాయి, 110 కండరాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒకలాంటి స్టిఫ్నెస్కి వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయినప్పుడు తీవ్రమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటుంది. అలా స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ పొందగలిగినప్పుడు, ఆ స్ట్రెస్ ఫ్రీ అయినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా నార్మల్ అవస్థకి పొందుతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఒకసారి స్ట్రెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాక దాని తర్వాత ఇంకొక స్ట్రెస్ అలా యాడ్ అవుతూనే ఉంటాయి. కానీ అది రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి అది దీర్ఘకాలంగా అలానే స్ట్రెస్ తీసుకోవడం మొదలు పెడితే వెన్ను సమస్యలన్నిటికీ కూడా దారితీస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, వెన్నునొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటండి, వెన్నునొప్పి అని మనం చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటాం. కొంతమంది ఏమో చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, కొంతమందిని అది మంచానికి కూడా పడేసేటువంటి లక్షణాలను కూడా చూపిస్తూ ఉంటుంది. నిజానికి వెన్నునొప్పి అనేది ఫస్ట్ బేసిక్గా యాక్సియల్ పెయిన్ అని వస్తుంది. అంటే లోకలైజ్డ్ పెయిన్ కనబడుతుంది. అంటే నడుము నొప్పి వచ్చిందనుకోండి, నడుములో మాత్రమే నొప్పి కలుగుతూ ఉంటుంది. దాని తర్వాత అది కాస్త రెండో దశలో నడుము నుంచి తొడదాకా రేడియేటింగ్ పెయిన్ అంటాం. అంటే కదిలేటువంటి నొప్పి, అక్కడి నుంచి అక్కడికి ప్రాకుతూ వెళ్ళేటువంటి నొప్పి. దాని తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం. అంటే కదిలినట్టుగా ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. నమ్నెస్ అంటే తిమ్మిర్లు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఆయుర్వేదంలో ఏంటంటే 42 రకాల లక్షణాలు చెప్తారు. ఈ లక్షణాలన్నీ కూడా కాలంతా పాకేటువంటి సయాటిక లక్షణాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంటే తొంటిలో నొప్పి, తొడలలో నొప్పి, మోకాళ్ళు వెనకాల నొప్పి, పిక్కలు పట్టేసేటువంటి నొప్పి, కాలంతా పాకేటువంటి నొప్పి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా నొప్పియే కాకుండా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. పేషెంట్లందరూ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, ఇలా రంపంతో కోసినటువంటి నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది, ఇట్లా పిండేసినట్టుగా కూడా వచ్చే నొప్పి కలుగుతూ ఉంటుందని. ఇవే కాకుండా చాలా సిమ్టమ్స్ కూడా కనబడుతుంటాయి. స్పర్శ ఎక్కువగా కనబడము, స్పర్శ అసలు లేకుండా ఉన్నట్టుగా కనబడము, లేదా కొందరికి ఇంకా వెన్నునొప్పి ముదిరిపోయినట్లయితే యూరినేషన్ ఆగిపోవడము లేదా మోషన్ ఆగిపోవడము, ఫీవర్తో కూడుకున్నటువంటి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి, చిల్స్ అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. ఓకే అండి, మరొకళ్ళు కృష్ణా జిల్లా నుంచి నాగరాజ్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మాది కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. నేను ఈ మార్కెటింగ్ జాబ్ చేస్తానండి. బండి మీద ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. ఓకే. అయితే నేను ఒక 1-2 years బ్యాక్ ఒకసారి కింద పడ్డా. మామూలుగా అప్పటి నుంచి ఒక 6 months ఏం లేదండి. 6 months తర్వాత నుంచి బాగా నడుము నొప్పి వస్తే ఖమ్మంలో మామూలుగా డాక్టర్ గారికి చూపించానండి. ఓకే. ఆ టాబ్లెట్స్ ఇచ్చారు, కొంచెం ఏదో ఇచ్చారు, తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత పని ఎక్కువ జరిగిన రోజు లేకపోతే మామూలుగా ఏదన్నా పెట్టి మామూలు పని చేసిన రోజు, ఎక్కువ జర్నీ చేసిన రోజు నొప్పి వస్తుందండి బాగా భయంకరంగా. ఓకే. అంటే ఒకసారి మిమ్మల్ని చూడాల్సి ఉంటుందండి కంపల్సరీగా. ఎందుకంటే మీ నడుములో ఎంత తీవ్ర దశ పొందింది, డిస్క్ సమస్యలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్లలో 4 స్టేజీలుగా ఉంటాయండి డిస్క్ సమస్యలు. కిర్కాండో విల్లిస్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో డిస్క్ బల్జ్ అని ఉంటుంది, డిస్క్ ప్రొట్రూషన్ అని ఉంటుంది, డిస్క్ ఎక్స్ట్రూషన్ అని ఉంటుంది, సీక్వెస్ట్రల్ డిస్క్ అని ఉంటుంది. సో మీరు ఏ స్టేజ్ డిసీజ్లో ఉన్నారు అనేది ఫస్ట్ గమనించాల్సినటువంటి
అవసరం ఉంటుంది. అలాగే మీ రిపోర్ట్లు కాకుండా మిమ్మల్ని కూడా చూసి ఆయుర్వేద చికిత్సా పద్ధతులలో ఫస్ట్ మిమ్మల్ని మీ వ్యాధి లక్షణాలను తెలుసుకోవడానికి నిదాన ఉపచారాలు కూడా ఉంటాయి. అంటే దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలని, త్రివిధ పరీక్షలు, చతుర్విధ పరీక్షలని కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా అసెస్ చేశాక రోగ పరీక్ష కరెక్ట్గా చేసుకున్నాక మీరు ఏ ట్రీట్మెంట్ని కరెక్ట్గా చేస్తే మీకు సెట్ అవుతుంది అనేది డిసైడ్ చేసి అప్పుడు అవసరం అనుకుంటే మేరు చికిత్స, మర్మ చికిత్సలు చేస్తూ లోపలికి మందులు ఎట్ ద సేమ్ టైం డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తే, కృష్ణా డిస్టిక్ అంటున్నారు, మన దగ్గర విజయవాడ, రాజమండ్రిలో మన హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మిమ్మల్ని చూసేసి కరెక్ట్ అయినటువంటి సలహా ఇవ్వడానికి వీలవుతుందండి. ఓకే అండి, వెన్నునొప్పికి ఆయుర్వేదంలో ఎటువంటి వివరణ ఉంది? ఒకటండి, అన్ని ఏ నొప్పి కలిగినా అన్ని నొప్పులను కలిపినటువంటి కొన్ని వ్యాధులు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయండి. దాంట్లో 80 డిఫరెంట్ వాత వ్యాధులు అంటాం. వాత వ్యాధి అంటే గతి గంధనయో వాతం అంటాం. అంటే ఏంటంటే శరీరంలో జరిగే ప్రతి మస్కులర్ యాక్టివిటీ, ప్రతి న్యూరలాజికల్ యాక్టివిటీ అంతా కూడా వాతం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. వాయువు అనేది ఏదైతే ఉందో, వాయురాయుర్బలం వాయురాయుర్ధాత శరీరం వాయుర్విశ్వవిధం సర్వం ప్రభుర్వాయుశ్చ కీర్తిత అంటాం. అంటే వాయువు అనేది ఆయువుకి బలమైనటువంటిది. అది కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే నొప్పులు అవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఆ వాతం కనుక విషియేట్ అయిందనుకోండి 42 రకాల లక్షణాలు, 80 రకాల వాత వ్యాధులకి దారితీస్తూ ఉంటుంది. అలా మెడలో వచ్చినట్లయితే గ్రీవాగత వాతం అంటాము. నడుములో వస్తే కటివాతం, కటిశూల, కటిగ్రహం అంటాం. అదే కాలంతా పాకేటువంటి సయాటిక వ్యాధికి గృద్రసి వాతం అంటాం. ఇలా ఏదైనా కానీ వాత రోగం కిందికి తీసుకుంటాం. అలా వాతానికి చికిత్స చేయడానికి వాతహర చికిత్సలన్నీ కూడా ఉంటాయి. వాతహర చికిత్సలన్నీ కూడా ఒక చిన్న శ్లోకం ద్వారా మొత్తం ట్రీట్మెంట్ ఆస్పెక్ట్, చికిత్సా సూత్రం అంతా కూడా చెప్పేస్తారనమాట. సర్పిస్తైల వసామజ్జ శీకాభ్యంగన వస్తయ స్నిగ్ధస్వేద నివాతం చ స్థానం ప్రావరణాని చ రసఃపయాంసి భోజ్యాని స్వాద్వాంల లవణాని చ బృంహణం యచ్చ తత్సర్వం ప్రశస్తం వాతరోగినం అంటారు. అంటే ఆయిల్తో కూడుకున్నటువంటి లోపలికి స్నిగ్ధ భోజనం చేయాలి, స్నిగ్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఆయిల్స్తో మర్దనంలో అవన్నీ కూడా చేయాలి. ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స లాంటివి పాటించాలి. ఇంటర్నల్ మెడిసిన్స్, వాతం తగ్గడానికి వాతహార ఔషధాలు, రసాయన ఔషధాలు, బృంహణ ఔషధాలు అనేవి ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తూ ఆహారం పాటించాలి. ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పేషెంట్ని చూశాక పేషెంట్ శరీర ధర్మాన్ని బట్టి, అంటే ప్రకృతిని బట్టి, రోగ అవస్థను బట్టి మనం మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనంటే పెయిన్ కిల్లర్స్తో వెన్నునొప్పి తగ్గుతుందంటారా? ఒకటండి, మీరు చెప్పినట్టుగా పెయిన్ కిల్లర్ అనేది ఇట్ జస్ట్ కిల్స్ ద పెయిన్ టెంపరీలీ. ఆ మూమెంట్కి మీకు నొప్పిని తగ్గిస్తుందే కానీ పూర్తిగా పెయిన్ అనేది తీసివేసేటువంటి ప్రయత్నం కాదు. నిజానికి ఇంతకుముందు చెప్పినట్టుగా పెయిన్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద మెకానిజం. ఆ మెకానిజం మొత్తం కూడా వాతం ఆధీనంలోనే ఉంటుంది. సర్వచేష్టా వాతేన ప్రాణినాం స్మృత అంటారు. అంటే శరీరంలో జరిగే ప్రతి కదలిక కూడా వాతం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి వాతం కనుక విషియేట్ అయిందనుకోండి, సమస్త శరీరంలో నొప్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో అలాంటి వాతాన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఈ పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకోవాల్సినటువంటి అవసరమే ఉండదు. ఏదేమైనా పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా వేసుకోవడం వల్ల అల్సర్ల నుంచి IBS, IBD దాకా ఎట్ ద సేమ్ టైం వామిటింగ్ సెన్సేషను, నాసియా ఫీలింగు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మజ్జుతనాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ మంచిది కాదు. కాబట్టి కంపల్సరీగా మన దగ్గర పెయిన్ కిల్లర్లు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీలు లేకుండా, ఇతర సర్జరీ యొక్క కాంప్లికేషన్స్ లేకుండా మేరు చికిత్స, మర్మ చికిత్సల ద్వారా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ మనం వెన్నుపూసకి చేస్తున్నాము, వెన్ను ప్రాబ్లమ్స్ అన్నిటికీ చేస్తున్నాం. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అంతగా అవసరం లేదండి. అంటే ఆయుర్వేదంలో వెన్నునొప్పికి ఒక సంపూర్ణమైన చికిత్స, అంటే కంప్లీట్గా తగ్గే చికిత్స ఉందా? డెఫినెట్గా ఉందండి. కాకపోతే ఏంటంటే మా దగ్గరికి పేషెంట్ వచ్చేసరికి ఇంత పెద్ద ఫైల్ తీసుకొని వస్తారండి. సో బేసిక్గా ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్లో వచ్చారంటే చిన్న మందుల ద్వారా, చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా, చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా రెక్టిఫై చేసుకునే వీలు ఉంటుంది. కాకపోతే మా దగ్గరకు వచ్చే స్టేజ్లోనే
ఆల్రెడీ ఎవరో సర్జరీ చెప్తారు, లేదా సెకండ్ ఒపీనియన్ కోసం మా దగ్గరికి వస్తారు, లేదా సర్జరీ అయిపోయినాక కాంప్లికేషన్స్ వస్తాయి, అప్పుడు ఎవరో చెప్తారు అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ దగ్గర సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ అవుతాయని, అప్పుడు మా దగ్గరికి వస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ మన దగ్గర చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. 3 lakh పేషెంట్స్కి పైగా మనం బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్ చేశాము. 1.2 lakh పేషెంట్స్కి సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. కాకపోతే ఏంటంటే పేషెంట్కి కొంచెం ఓపిక, నమ్మకం అనేది ఫస్ట్ ఉండాలి. ఇంక్లినేషన్ టువర్డ్స్ గెట్టింగ్ వెల్ టు న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం ఆయనకి ఇంక్లినేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మేము చెప్పిందంతా కూడా వినగలిగితే, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ చూపించవచ్చండి. ఓకే, మరొకరు హైదరాబాద్ నుండి స్వప్న గారు మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం. చెప్పండి అమ్మా. సార్ నాకు ఒక 5 years బ్యాక్ నాకు చెప్పారు. అమ్మా ఒకసారి చెప్పండి అమ్మా. ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సైడ్ లెగ్ బాగా పెయిన్స్ సార్, ఒక 4 నుంచి కింది వరకు. ఓకే, కింద పడ్డారమ్మా మీరేమన్నా? సార్ కింద ఏమైనా పడ్డారా? లేదు, జాబ్ పరంగా స్టెప్స్ బాగా ఎక్కిందని. అమ్మా మీ మాట సరిగా రావట్లేదు తల్లి, కట్ అవుతుంది టోన్. స్వప్న గారు, మీ దగ్గర నుంచి నెట్వర్క్ ఇష్యూ ఉందండి. అండ్ ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులు ఏమున్నాయి? ఒకటండి, మేము చేసేది మేరు చికిత్స, మర్మ చికిత్స అనేది ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తామండి. ఇది ఏన్షియంట్ ఆయుర్వేదిక్ స్పైనల్ అండ్ న్యూరో కేర్ అంటాము. 5000-year-old సైన్స్ని మేము మళ్ళీ దాన్ని రీఇన్వెంట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఇదేంటంటే మేరుదండం అనేది స్పైనల్ కార్డ్. ఆ మేరుదండంలో కలిగేటువంటి వ్యత్యాసాలన్నిటినీ కూడా, అంటే ఇంబ్యాలెన్సెస్ అన్నిటినీ కూడా నార్మలైజ్ చేసేటువంటి ఒక ప్రత్యేక చికిత్సా విధానం. దీన్ని మేరు చికిత్స అంటారు. ఈ మేరు చికిత్స వల్లనే ఇప్పటికీ మనం చాలామందికి సొల్యూషన్ ఇవ్వగలిగాము. దీంట్లో దుష్ఫలితాలు అనేవి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎట్ ద సేమ్ టైం నిరూపితమైనటువంటి ఎవిడెన్స్ బేస్డ్ సొల్యూషన్స్ మనం ఇవ్వగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం కంప్లీట్ ఓవరాల్ హెల్త్, స్పైన్ హెల్త్ ఒకటే కాదు, స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అంటాం. అలా స్పైన్ హెల్త్ని నార్మలైజ్ చేయగలిగితే ఓవరాల్ హెల్త్ కూడా నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది. నిజానికి ఏంటంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి చాలామందికి సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దానికి కూడా వాజీకరణ చికిత్సలను చేస్తాము, రసాయన చికిత్సలను కూడా చేస్తూ ఉంటాం. ఏదేమైనా స్పైన్ని ఒకదాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వగలిగితే అది మనకి రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఒకటి చైనీస్ నానుడి ఉంది. కాబట్టి స్పైన్ని కాపాడుకునే ప్రయత్నం ఎప్పటికైనా చేయాల్సి ఉంటుందండి. అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటే వెన్నునొప్పి రాకుండా ఉంటుంది? సింపుల్ అండి. ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా క్రేజ్ ఉన్న వర్డ్ సిట్టింగ్ డిసీజ్ అని ఒక వర్డ్ ఉందండి. అంటే ఏంటంటే మనము కంటిన్యూస్గా ఒక 9 గంటలు పడుకుంటాము, 8 గంటలు కూర్చొని పనిచేస్తాము, ఇంటికి వెళ్ళాక ఒక 3 గంటలు కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా చేస్తాం. అంటే మన పార్ట్ ఆఫ్ 24 అవర్స్లో 21-22 అవర్స్ మనం ఇన్యాక్టివ్ ఫేజ్లోనే ఉంటాం. సో ఆ ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మీ హార్ట్ మీద, మీ డయాబెటీసు, హైపర్ టెన్షను, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్, ఇలా అథెరోస్క్లెరోసిస్ అన్నీ వాట్ నాట్ ఆల్ ద డిసీజెస్ క్రాప్ అప్. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే ఒక పని అండి, ఇన్యాక్టివిటీ నుంచి యాక్టివిటీకి రావడం, అంటే కదిలే ప్రయత్నం చేయడం. ఇంతకుముందు అందుకనే నేను స్టార్టింగ్ అప్పుడు ఒకటి చెప్పాను, ఆలస్యం అనే వర్డ్ని కనుక తీసేస్తే పరిశ్రమ అని కనుక చేయగలిగితే, వ్యాయామం అనేది కరెక్ట్గా చేయగలిగితే అసలు స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా ఏ ప్రాబ్లమ్స్ కూడా శరీరానికి రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరి వెన్నుముక సమస్యలకు చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.